కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా ఒక రోజున ఈ అర్జునుడు సంశప్తకులు అనబడేటటువంటి వాళ్ళని గెలవడం కోసం, వాళ్ళతో యుద్ధం చేయడం కోసం కురుక్షేత్ర సంగ్రామ భూమికి దూరంగా వెళ్ళాడు. అదే సమయాన్ని అదునుగా తీసుకొని ద్రోణాచార్యుల వారు గొప్ప పద్మవ్యూహాన్ని రచించాడు. అసలు పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే పాండవులకు చేత కాదు. అది తెలిసిన వాళ్ళు ఒక్క కృష్ణుడు, అర్జునుడు, వినా ఇతరులకు తెలియదు. అసలు ఒక సేనాధిపతి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వ్యూహరచన చేయడంలో ఉంటుంది. సైన్యాన్ని అలా నిలబెట్టాలి. అలా నిలబడితే అసలు అందులోకి ప్రవేశించడం దుస్సాధ్యం అనుకోండి, తన సైన్యాన్ని తాను రక్షించుకుంటాడు, ఎదిరి సైన్యాన్ని నష్టపరుస్తాడు. ద్రోణాచార్యుల వారు అరివీర భయంకరుడు కాబట్టి అర్జునుడు లేడు ఇవాళ. ఆయన